హైదరాబాద్ అమీర్పేటలో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. హోర్డింగుల తొలగింపును నిరసిస్తూ రహదారిపై బైఠాయించారు. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ సిబ్బంది భవనాలపై హోర్డింగులను తొలగించడం వల్ల తమకు నష్టం జరుగుతుందని శిక్షణ సంస్థల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అఫీషియల్ వచ్చారు. వచ్చేసి సడన్గా అన్ని బోర్డులు ఇన్స్టిట్యూట్కి ఉన్న బోర్డులన్నీ చింపడం స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు చింపుతున్నారు, అసలు ఏంటి, అసలు మాకు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చినాక చింపండి, అసలు ఏం అధికారం ఉంది అని మేము అడిగితే ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఉంది, మేము చింపుతాం, మేము ఇది ఇల్లీగల్, ఇది అన్అఫీషియల్ అని అన్నారు. సో మేము చాలా రిక్వెస్ట్ చేసినాం, ఇది చాలా దారుణం, ఇది ఓకే, ఇలా ఇమీడియట్లీ చింపకూడదు, మాకు నోటీస్ ఇవ్వండి, మేము చాలా లాస్ అయిపోతాము. ఒక్కొక్క బోర్డు 10,000, 20,000, 30,000 బోర్డు ఉంటుంది, అలా చింపితే మేము చాలా లాస్ అయిపోతాము. ఓకే, స్టూడెంట్స్ కూడా వచ్చే వాళ్ళు కూడా బోర్డు చూసి ఎవరు రారు, ఇన్స్టిట్యూట్ బంద్ అయిపోయిందేమో అనుకుంటారు. కొద్దిగా సార్ ప్లీజ్ టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాము అఫీషియల్స్ వాళ్ళకి. ఓకే, వాళ్ళు వినకుండా అలానే చింపుకుంటూ ఉన్నారు. బ్యానర్స్ ఆపేయమన్నారు, బ్యానర్స్ ఆపేసాం. పాంప్లెట్స్ వేయొద్దన్నారు, పాంప్లెట్స్ మానేసాం. మా ఇన్స్టిట్యూట్కి బోర్డు పెట్టద్దు అంటే త్రూఅవుట్ ఇండియా నుంచి పిల్లలు వస్తారు. ఇక్కడ అమీర్పేట వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు రావటం కాదు, ఇక్కడ మొత్తం ఇండియా నుంచి పిల్లలు వస్తారు. వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూట్లో ఏ టెక్నాలజీ ఉందనేది ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ కోసం బోర్డు పెట్టడం అనేది ఇంపార్టెంట్. సైజ్ తగ్గిమంటారా, కొంచెం తగ్గిమంటే తగ్గిస్తాం, అంతేగాని మొత్తం బోర్డ్స్ లేకుండా చేయొద్దు, వెంటిలేషన్ లేదు అనేది కరెక్ట్ కాదు.